ఖైరతాబాద్ వినాయకుడు పూజలు అందుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ ఏడాది 69 అడుగుల విశ్వశాంతి మహాశక్తి గణపతిగా వెలిశారు. ఇక ఖైరతాబాద్ దగ్గర నుండి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాధిక లైవ్ లో అందిస్తారు. రాధిక, రైట్ శ్రావణి, ఎన్టీవీ ప్రేక్షకులకి వినాయక చవితి శుభాకాంక్షలు. దేశవ్యాప్తంగా వినాయక చవితి సంబరాలని ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ నవరాత్రి ఉత్సవాలని ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రస్తుతం మనం ఖైరతాబాద్ వినాయకుడి దగ్గర ఉన్నాము. భారీ గణనాథులను దర్శించుకోవటానికి వేలాదిగా లక్షలాదిగా ఈ 9 రోజుల పాటు వస్తూ ఉంటారు. ఈసారి విశ్వశాంతి మహాగణపతిగా వెలిసిన ఖైరతాబాద్ వినాయకుడు మనం ఒక్కసారి విజువల్లో చూడొచ్చు. ప్రత్యక్షంగా ఇవాళ మొదటి పూజ అందుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ప్రపంచ శాంతి కోరుతూ మనం ఈ మధ్య చూస్తే అనేక ఇబ్బందులు యుద్ధాలు, అట్లాగే ప్రపంచంలో కూడా ఇటు యుద్ధాలు కొనసాగుతున్న నేపథ్యంలో విశ్వశాంతి కోరుతూ, ప్రపంచ శాంతిని కోరుతూ దానికి సూచికంగా విశ్వశాంతి మహాగణపతిగా ఈసారి కొలువుదీరిన ఖైరతాబాద్ మహాగణపతి. ఎన్ని వినాయకులు వచ్చినా కూడా ఖైరతాబాద్ వినాయకుడికున్న క్రేజ్ ఎప్పటికీ తగ్గదు అనడానికి ఇది ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 71 సంవత్సరాలుగా 7 దశాబ్దాలుగా అలుపెరగని పోరాటం చేస్తున్నట్టుగా, అంటే ఒక్క అడుగుతో మొదలైన ఈ మహాగణపతి 69 అడుగులు. గతంలో అడుగులు పెరిగినప్పటికీ మళ్ళీ ఇంకా హైట్ ఎక్కువ అయిపోతే నిమజ్జనానికి ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో ఒక్కొక్క అడుగు తగ్గిస్తూ వచ్చారు. దీంతో 69 అడుగుల మహాగణపతి మనం ఇప్పుడు లైవ్ లో చూస్తూ ఉన్నాము. ఇప్పటికే భక్తులు ఈ మహాగణపతిని దర్శించుకోవటానికి చుట్టుపక్కల వాళ్ళు అంతా వస్తూ ఉన్నారు. మొదటి పూజ 10 గంటలకి గవర్నర్ చేతుల మీదుగా అందుకోబోతున్నారు. ఆ తర్వాత ఇక్కడ మొత్తం అంతా కూడా ఇప్పటికీ బ్యారికేడ్స్ అన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక క్యూ లైన్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. విఐపి క్యూ లైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మహాగణపతిని సెల్ఫీల్లో బంధించడానికి అనేక మంది ప్రయత్నాలు చేస్తున్నారు. విజువల్లో కూడా చూడొచ్చు. మొదటి పూజ అందుకోవటానికి సిద్ధమైన ఈ మహాగణపతి 9 రోజుల పాటు ఎంతో ఘనంగా పూజలు అందుకోబోతున్నారు. ఓకే, ఈ మహాగణపతిని దర్శించుకోవటానికి లక్షలాదిగా ఇక్కడికి భక్తులు వస్తూ ఉంటారు. దాదాపుగా 7 దశాబ్దాలు పూర్తి చేసుకుని 71 సంవత్సరంలోకి ఈ మహాగణపతి చేరుకున్నాడని చెప్పుకోవచ్చు. 1954లో ఒక్క అడుగుతో మొదలైన ఈ ఖైరతాబాద్ మహాగణపతి ఇప్పుడు 71 సంవత్సరాలు పూర్తి చేసుకుని 69 అడుగులతో మట్టి గణపతిగా మనకి దర్శనమిస్తూ ఉన్నారు. స్వామికి మనం ఒకసారి ఇరువైపులా చూస్తే, కుడిపక్క చూస్తే జగన్నాథ స్వామి లక్ష్మీ సమేతంగా ఇక్కడ కొలువుదీరారు. అట్లాగే ఎడమ పక్క చూస్తే లలిత త్రిపురా సుందరి గజ్జాలమ్మ దేవి ఇక్కడ కొలువుదీరిన పరిస్థితి. అయితే ఈ 7 దశాబ్దాల నుంచి కూడా మనకి నిర్విరామంగా ఈ నవరాత్రి ఉత్సవాలని జరుపుతూ ఉన్నారు. ఇటు మొత్తం 9 రోజుల పాటు ఎంతో ఘనంగా పూజలు అందుకున్న మహాగణపతి వినాయక్ సాగర్ లో నిమజ్జనానికి 11 రోజుల తర్వాత చేరుకుంటారు. మనం ఒకసారి విజువల్లో చూస్తే కూడా దాదాపుగా ఇంత పెద్ద మహాగణపతిని శిల్పి రాజేంద్రన్ ఎంతో చక్కగా తీర్చిదిద్ది, అసలు ఇంత పెద్ద గణపతిని చేయటం సాధ్యమేనా అని గతంలో అనుకునేవాళ్లు. కానీ దీనికన్నా పెద్ద వినాయకులను కూడా చేసే పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో కూడా కనిపిస్తుంది. ఎన్ని వినాయకులు ఉన్నా కూడా మనకి ఖైరతాబాద్ వినాయకుడుకున్న క్రేజ్ చాలా డిఫరెంట్ అని చెప్పుకోవాలి. ఖైరతాబాద్ మహా గణపతికి లక్షలాది మందిగా భక్తులు ఇక్కడికి చేరుకొని ఈ మహాగణపతిని పూజిస్తూ ఉంటారు. ఓవర్ టు యు శ్రావణి. రైట్ రాధిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.